నా పేరు రవితేజ. ఓకే. దేనికి పోస్టింగ్ తీసుకున్నారు? నేను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఎంపికయ్యాను. కామారెడ్డి డిస్టిక్కి అటాచ్ చేశారు నన్ను. ఓకే. నాకు గ్రూప్ 1లో 66వ ర్యాంక్ సాధించాను నేను. ఎస్సీ కేటగిరీలో స్టేట్ సెకండ్ ర్యాంక్. ఓకే. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రిపరేషన్లో ఉన్నాను. నేను మొదటగా సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను 3 సంవత్సరాల నుంచి. సో అందులో భాగంగానే గ్రూప్ 1 పరీక్షకు కూడా సన్నద్ధమయ్యాను. సిలబస్ ప్రకారం ఎగ్జామినేషన్ డిమాండ్ని అర్థం చేసుకొని నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. ఈ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఇచ్చాను ఈసారి. ఓకే. అండ్ ఇట్స్ గోయింగ్. సపోర్ట్ ఎలా ఉంది మీ ఫ్యామిలీ సపోర్ట్? ఎస్పెషల్ నేను ఈ 3 ఇయర్స్ నుంచి నేను అంటే బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేయకుండా ప్రిపరేషన్లో ఉన్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. వాళ్ళు నాకు ఎంతగానో కోఆపరేట్ చేశారు. ఎస్పెషల్ మా నాన్నైనా మా అమ్మైనా ఎప్పుడైనా ఉద్యోగం ఎందుకు చేయట్లేదని ఎప్పుడూ అడగలేదు. దే బిలీవ్డ్ ఇన్ మీ. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ప్రతిసారి చదువుకే ప్రియారిటీ ఇచ్చారు ప్రతిసారి. అండ్ డిప్యూటీ కలెక్టర్ కావడం అనేది నిజంగా మా వాళ్ళ కళ అది. ఓకే, సూపర్. సో చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది మీ సర్వీస్? చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీరేం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంటు అండ్ అగ్రికల్చర్ రెండు చేస్తాను. ఓకే. అంటే జాబ్ అక్కర్లేదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు కాబట్టి పిల్లల్ని మంచి హై రేంజ్లో ఉంచాలన్నది నా కాన్సెప్ట్. ఓకే. ఫైనాన్షియల్గా చాలా వరకు లేకున్నా నేను ఎంత ఇబ్బంది పడ్డా పిల్లల్ని అయితే ఇబ్బంది చేయలేదు. వాళ్ళ కోసం దేనికోసమైనా ప్రిపేర్ చేయడానికి సిద్ధంగానే ఉన్నా అంతే. మీరు సాధించడానికి మెయిన్ పిల్లర్ ఇక్కడే ఉందని తెలుస్తుంది, ఆయన వాయిస్లోనే అర్థమవుతుంది. సో మీరు వచ్చే ఆస్పిరెంట్స్కి మీకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఒకటే రోజు ఎక్కువ చదివేద్దాం మిగతా రోజులు పడుకుందాం అన్నట్టు కాకుండా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. రోజు కొద్దిగా చదివినా కన్సిస్టెంట్గా చదవాలి. ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని చదవాలి. అప్పుడే మనం ఎగ్జామ్లో గెట్టినాం. ఓకే. మీ లైఫ్లో మీరు ఈ సక్సెస్ కోసం సాక్రిఫైస్ చేసిన థింగ్స్ ఏంటి? యాక్చువల్ నాకు బీటెక్లో నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ వదులుకున్నాను. యాక్చువల్ తర్వాత నేను ఎస్ఎస్సి సిజిఎల్ రాశాను. ఎస్ఎస్సి సిజిఎల్లో క్వాలిఫై అయినా అది వదులుకున్నాను. నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు అక్కడ నుంచి రిలీవ్ కావాలి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.